సంక్రాంతి రోజున ఎర్లీ మార్నింగ్ లేచి ఆవుల దగ్గరికి వెళ్ళి పేడ తెచ్చి ఇలా కళ్ళాపి వేయడం సహజంగా అందరూ చేస్తారు. కానీ సిటీస్లో అయితే పేడ అయితే దొరకదు కదా. మేమైతే చక్కగా పొద్దున్నే లేవాలండి పేడ కావాలి అంటే. మనము వెళ్దాంలే అంటే పేడ అయితే దొరకదు. ఇలా పేడ తెచ్చుకుని చక్కగా కళ్ళాపి అయితే వేసుకుని ముగ్గు పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది. ఇలా కళ్ళాపి వేసి ముగ్గు పెట్టడం మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. నేను కళ్ళాపి వేసి మా వీధిలో ముగ్గులు వేస్తున్నారండి, అది కూడా వీడియో షూట్ చేశాను చూడండి. కళ్ళాపి వేయడం అయితే అయిపోయిందండి. ఈ కళ్ళాపు పేడ కళ్ళాపు ఆరాలి. ఆరేలోపు మా వీధిలో ముగ్గురు అయితే చూపిస్తాను. ఇది మా ఇంటి పక్క వాళ్ళ ముగ్గు అండి. ఇంకా రంగులు వేయాలి. ఇదైతే మా మరదలు వేస్తుంది ఈ ముగ్గు. ఇంకా రంగులు దిద్దడం అవ్వలేదు, అవ్వాక చూపిస్తాను. న్యూ ఇయర్కి తెచ్చిన రంగులు మిగిలితే ఇలా సంక్రాంతి రోజునే వేస్తున్నాము. మా మరదలు అయితే డైరెక్ట్గా రంగు అయితే దుద్దేస్తుంది, సిమెంట్ రోడ్ కాబట్టి. నేనైతే అలా చేయనండి, మాది మట్టి కాబట్టి నేనైతే రంగులు ఇలా చేస్తున్నాను చూడండి. రంగుని ఇలా తీసుకుని ఇసుక కలుపుకుంటే ఇలా చాలా బాగుంటుంది. ఇప్పుడు రంగులో ఇలా జల్లించుకున్న ఇసుకను వేసుకోవాలి. వేసుకుని మిక్స్ చేసుకుంటే మనం ఏ కలర్ అయితే వేస్తున్నామో అదే కలర్ అలా ఉండిపోతుంది చూడండి. ఇప్పుడు మీకు రంగు చూపిస్తాను. ప్యాకెట్లో రంగు, ఈ రంగు ఒకటే, చూసారు కదా. వేరువేరుగా అస్సలు కనిపించడం లేదు. ఇలా కలుపుకోండి, రంగులు మనకు కలిసి వస్తాయి. చూడండి సేమ్ టు సేమ్ ఒకే కలర్లా ఉన్నాయి కదా, కలర్ అయితే చేంజ్ అవ్వదు. ఇలా నా దగ్గర ఉన్న రంగులన్నీ ఇసుకలో కలుపుకుని మా అమ్మాయి ముగ్గేస్తుందండి. రంగులు అయితే దిద్దేద్దాం. మా మరదలైతే 2 కలర్స్తో చక్కగా ఇలా ముగ్గు అయితే వేసిందండి. చూడండి ఎంత బాగుందో. మధ్య మధ్యలో పువ్వులు పెట్టింది. లుక్ అయితే ఇలా ఉంది. మా మరదల ముగ్గు చూసారు కదా, ఇప్పుడు మన ముగ్గు చూసేద్దాం. మా సంక్రాంతికి ఈ ముగ్గు అయితే వేసామండి. చూడండి ఎంత బాగుందో, చాలా బాగా వచ్చింది కదా. ఇప్పుడైతే టిఫిన్ తినేద్దాము. గారెలు వేసుకుని చక్కగా పల్లి చట్నీ చేసుకుని గారెలు అయితే తినేద్దాం. హాయ్ అండి, ముందుగా మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజైతే నేను మార్నింగ్ లేచాను, అలాగే పేడ కళ్ళాపి వేసాను, ముగ్గు పెట్టాను, రంగవల్లి వేసాను. అయితే ఈ కార్యక్రమం అంతా అయిపోయాక పిల్లలకైతే టిఫిన్ రెడీ చేస్తున్నాను. పిల్లల కోసం గారెలు వేస్తున్నానండి. మరి వీడియో చూసేయండి. మీరేం వండుకున్నారో కామెంట్ చేయండి. నేనైతే పిల్లలకి గారెలు వేసి పెట్టాను. ఇప్పుడైతే గారెలు వేయడం చూసేద్దాం. పిండిని అయితే ఎంత గట్టిగా మనం రుబ్బుకోవాలి గారెలకి. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఏమీ వేయట్లేదండి, ఓన్లీ నేను జీలకర్ర కొంచెం సాల్ట్ వేస్తున్నాను అంతే. ఇలా బాగుంటాయి. సాల్ట్ వేసుకుని ఒకసారి ఇలా బాగా బీట్ చేసుకుంటూ కలపండి, గుల్లదనం అనేది వస్తుంది. ఇప్పుడు పిండి ఇలా బీట్ చేసుకున్నాక జీలకర్ర అయితే వేసుకుందామండి. జీలకర్రలో సోంపు కలుస్తుంది. నాకు అది జీలకర్ర అంటేనే ఇష్టం కావట్లేదు అసలు. చూడండి అంత జీలకర్ర లేదు, సోంపు గింజలు కూడా ఉన్నాయి. ఆ సోంపు గింజల పంటకు తగులుతున్నప్పుడు నాకు వాంతిలా వచ్చేస్తుంది. మీకు అలా జరుగుతుందా కామెంట్ చేయండి. ఇప్పుడైతే గారెలు వేసేసుకుందాం. పాతం మాట్లాడు. కావాల్సిన సైజులో గారెలు అయితే వేసుకోండి.
కట్టెనా కట్టెనా గారెలు అయితే చక్కగా బంగారు వర్ణంలోకి అయితే వేగాయి కదా. ఇలా వేయించుకుంటే గారెలు అనేవి మనకి చాలా బాగుంటాయండి. టేస్ట్ కరకరలాడుతూ ఇలా వేయించుకొని చట్నీలో కానీ లేదు డైరెక్ట్గా బెల్లం పాకంలో కానీ వేసుకుని తింటే చాలా బాగుంటాయండి. మీకు గారెలు ఇష్టమా, ఇడ్లీ ఇష్టమా, పూరి ఇష్టమా? గారెలు లవర్స్ ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి. గారెలు అయితే రెడీ అయిపోయినాయండి. ఇప్పుడు గారెల్ని మరి టేస్ట్ చూసేద్దాం. పల్లి చట్నీ చేశానండి. అయితే టమాటా వేయడం వల్ల ఈ కలర్ ఉంది. గారె తీసుకుని వీడియో కోసం ముందుగా నేను తిని తర్వాత పిల్లలకైతే పెడతానండి. పిల్లలకు పెట్టేశాక ఈ సంక్రాంతికి నేనేం పిండి వంటలు చేశానో మీకు చూపిస్తాను, చూడండి. మీరేం పిండి వంటలు చేసుకున్నారో కామెంట్ చేయండి. నేను వండిన పిండి వంటల్లో ఫస్ట్ మిర్చి చేశానండి. కారంగా చాలా బాగుంటుంది. వీడియో అయితే మన ఛానల్లో అప్లోడ్ చేశాను, పూర్తి వీడియో చూడండి. ఇలా చేసుకుని పెట్టుకోండి. అలాగే కారం జంతికలు చేశాను, శనగపిండి లేకుండా ఓన్లీ వరిపిండితో వెన్నపూసేసి చేశాను. అలాగే స్మూత్గా దూది లేకుండా అరిసెలు అయితే చేశానండి. చాలా బాగుంటాయండి తినడానికి. అలాగే నెయ్యి వేసి చేయడంలో ఈ టేస్ట్ డబల్ అయ్యింది. చాలా బాగుంటాయండి. ఈ అరిసెల వీడియో కూడా మన ఛానల్లో అప్లోడ్ చేశాను, తెలియని వాళ్ళు చూసి నేర్చుకోండి. అలాగే నువ్వుల అరిసెలు కూడా చేశానండి. నువ్వుల అరిసెలు కూడా చాలా బాగుంటాయి. చూడండి, ప్రతి అరిసెకి నువ్వులైతే థిక్గా అంటుకున్నాయి కదా. ఈ నువ్వుల అరిసెలు ఎంత బాగా ఎలా వచ్చాయో ఫుల్ వీడియో మన ఛానల్లో ఉంది, చూడండి. అలాగే కారపూస చేశానండి పిల్లల కోసం. కారపూస కూడా చాలా బాగా వచ్చింది, చాలా బాగుంటుంది. శనగపిండి మాత్రమే వేసాను. శనగపిండితో ఇలా చేసుకుంటే చాలా క్రిస్పీగా ఉంటాయండి. అలాగే గోరుమిటీలు కూడా చేశానండి. గోరుమిటీలు వీడియో మన ఛానల్లో ఉంది. చాలా గుల్లగా చాలా బాగుంటాయండి. చూడండి, పట్టుకుంటేనే విరిగిపోతున్నాయి కదా, అంత గుల్లగా ఉంటాయి. మేము వండుకున్న పిండి వంటలు అయితే ఇవే. సున్నుండలు చేయాలండి, చేస్తాను. అయితే సంక్రాంతి పండుగ రోజున సంక్రాంతికి వస్తున్న మూవీకి అయితే నేను, అమ్మ, మా పాప కలిసి మూవీకి అయితే వెళ్తున్నాము. అయితే ఈరోజే రిలీజ్ అండి. టికెట్లు దొరుకుతాయో దొరకవో తెలియదు, కానీ మూవీ చూసి అయితే ఇంటికి వస్తాను. మూవీ కోసం జంగారెడ్డిగూడెం అయితే వచ్చామండి. టికెట్లు అయితే అసలు దొరకలేదు, చాలా గొడవలు జరిగాయి. అయితే చూడండి, సెంట్రల్ జైల్లో నుంచున్నట్టుగా కానీ టికెట్లు అయితే దొరికిలేదు అన్నట్టుగా నుంచున్నాము. టికెట్ దొరికితే మూవీ చూస్తాము, లేదంటే ఇంటికి వెళ్ళిపోతాము. ఫైనలీ టికెట్స్ అయితే దొరికాయండి. మూవీ టికెట్స్ కాస్ట్ వచ్చేసి 400. మా ముగ్గురికి 1200 అయితే అయినాయి. అంత రేటు పెట్టి మూవీ చూడాలని చాలామంది అనుకుంటారు. వెంకటేష్ గారు అంటే మా అమ్మగారికి చాలా ఇష్టం అండి. మా నాన్నగారు బ్రతుకున్నప్పుడు లక్ష్మీ మూవీకి తీసుకెళ్లారు. నేనైతే ఇప్పుడు సంక్రాంతికి వస్తున్న మూవీకి తీసుకెళ్ళాను. మా నాన్నగారు బ్రతుకుంటే తీసుకెళ్దరేమో, మా నాన్నగారు లేరన్న
బాధ మా అమ్మగారికి కలగకుండా ఉండాలంటే నేను ఈ మూవీ మా అమ్మగారికి చూపించాలి, అందుకే థియేటర్కి వచ్చాము. మూవీ అయితే స్టార్ట్ అయిపోతుంది. చిన్న క్లిప్ పెడతాను, మీరు కూడా చూసేయండి. ప్రపంచ దేశాల్లో తీపి వస్తువు చుట్టూ తిరిగి స్టెప్పులు ఒళ్ళు కదలకుండా మీ లైఫ్ లో ఎక్కడో ఒక చోట, గుళ్ళోనో బళ్ళోనో కాలేజ్లోనో ఒక లవ్ స్టోరీ ఉండే ఉంటుంది. దయచేసి మీ పెళ్ళాలకు మాత్రం ఆ ఫ్లాష్ బ్యాక్లు చెప్పకండి. వచ్చిన మొగుళ్ళ ఫ్లాష్ బ్యాక్ మాత్రం మర్చిపోరు. చూస్తావేంటయ్యా, బుక్ లో రాసుకో, ఫోన్ లో రికార్డ్ చేసుకో, అవసరమైతే మళ్ళీ ఇంకో షోకి వచ్చి చూసుకో. మెసేజ్ ఇస్ క్లియర్. సంక్రాంతికి వస్తున్న మూవీ అయితే చాలా బాగుందండి, ఎక్సలెంట్గా ఉంది. చిన్నల నుంచి పెద్దల వరకు ఎవరైనా చూడొచ్చు. అసలు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నవ్వడమే, ఎక్కడ కూడా బాధాకరమైన విషయాలు ఏమీ లేవు. నాకైతే నవ్వి తలపోటు వచ్చేస్తుందండి. చూడండి, వచ్చి ఆయిల్ పెట్టుకుంటున్నాను. మీరు కూడా చూసి మూవీ ఎంజాయ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. యూజ్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.